యువ నాయకులు యువతకి ఈరోజు ఒక స్పిరిట్ ఇవ్వాలంటే, యువతలో రక్తం ఉడకాలంటే దానికి ఏకైక కారణం జక్కంపూడి గణేష్ గారు. అటువంటి గణేష్ గారి సారథ్యంలో ఈ రోజు మా అభిమాన నాయకుడు జక్కంపూడి రాజా గారి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం నిజంగా చాలా పూర్వజన్మ సుకృతంగా ఉంది. గణేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదే విధంగా మరొక ముఖ్యమైన వ్యక్తి మా తాతగారికి ప్రాణం పోసినటువంటి వ్యక్తి, మా కుటుంబానికి చాలా దగ్గర, అనపర్తి శాసనసభ్యులు, రూపాయి డాక్టర్ గా ప్రజలందరికీ పరిచయం అయినటువంటి డాక్టర్ గా గత 5 సంవత్సరాలు ఒక గొప్ప పరిపాలన అందించినటువంటి శాసనసభ్యుడిగా అనపర్తి నియోజకవర్గంలో ఏ మూల చూసినా, ఏ అభివృద్ధులు చూసినా ఖచ్చితంగా అందులో తన పాత్రని ఇమిడించుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు. ఎక్కడ కూడా అనపర్తిలో ఈ రోజు అనపర్తి గతంలో అనపర్తి అనే విధంగా ఉంది. ఖచ్చితంగా 2029 తర్వాత నాకు పులివెందుల తర్వాత అనపర్తినే చూడాలని ఉంది సార్. ఖచ్చితంగా పులివెందుల తర్వాత అనపర్తి నియోజకవర్గాన్ని నెంబర్ 2 గా మెజారిటీలోనే కాదు, ప్రతి విషయంలోని కార్యకర్త బలంగా నిలబడటంలో కూడా పులివెందుల తర్వాత అనపర్తి నిలబడాలని సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీరు పడుతున్న ఇబ్బందులు చాలా దగ్గరగా చూస్తున్నాం. ఎందుకంటే పెదపూడి మండలం మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ. ఖచ్చితంగా మీ అనపర్తి నియోజకవర్గంలో మా బంధుగణం కూడా బాగా ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి అడుగులో కూడా మాకు తెలుసు మీరు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారో. ఖచ్చితంగా పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు అవడు. 100% రానున్న రోజుల్లో భగవంతుడి దయతో మీరు పులివెందుల తర్వాత నెంబర్ 2 ప్లేస్ లో అనపర్తిని నిలబెడతారని ఆశిస్తా ఉన్నాం సార్. అదే విధంగా వెంకటనారాయణ సత్యనారాయణ గారిని, నక్క రాంబాబు గారిని, ఆరిఫ్ అన్నను, నగేష్ గారిని, మరియు పోసన్న ఇజ్రాయెల్ గారిని, మరియు ఇతర అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, మరి ముఖ్యంగా మా బావ మండల యువజన విభాగం అధ్యక్షుడు ఉల్లి ఘనా గారిని కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేసుకుంటూ, ఒక్క 5 నిమిషాలు మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టా. ఎప్పుడు కూడా నేను కార్యక్రమం తలపెడుతున్నానంటే దేనికి సంబంధం లేకుండా నన్ను ముందు ఆదరించేది బూరుపూడి గ్రామం మహిళా సోదరి మనులు. ఖచ్చితంగా మీ అందరి రుణం రానున్న రోజుల్లో జక్కంపూడి రాజా గారి దయ వల్ల 100% మీ అందరి రుణం తీర్చుకుంటాను. ఎప్పుడు కూడా మీలో ఒకటిగా, మీ కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరిస్తా ఉన్నారు. డెఫినెట్ గా మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా వంతు ప్రయాణం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నడిచొచ్చే గ్రంథాలయం, రాజకీయ గ్రంథాలయం, 20 సంవత్సరాల అనుభవాల దేవాలయం అయినటువంటి మా అన్న జక్కంపూడి రాజా గారు, ఆయన గురించి ఎంత పోయినా ఈరోజు నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది. కొన్ని మాటల్లో చెప్పలేము. ఒక తోబుట్టు అంటే నిజంగా రక్త సంబంధం పంచుకున్నాడు. పుట్టినరోజు అయినా ఎంత సంతోషం ఉంటుందో నాకు తెలియదు కానీ నిజంగా, ఎందుకంటే నాకు రాజకీయాలంటే ఏంటో, అంటే మేము రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఉండొచ్చు కానీ ఒక 28 సంవత్సరాల్లో యువకుడికి కండువా కప్పి జిల్లాలో కలెక్టర్ పక్కన కూర్చుని అత్యంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి నన్ను రాజకీయ ఇచ్చినటువంటి నా దేవుడు, రాజకీయ దేవుడైనటువంటి జక్కంపూడి రాజా గారి జన్మదినోత్సవం అంటే ఖచ్చితంగా నాకు సంబరమే. ఎప్పుడు చెప్పా, ఎవరు అంటే అది చేస్తున్నాడు అనుకున్నా, ఎవరు ఎక్కువ చేస్తున్నాడు అనుకున్నా అని నాకు అనవసరం. ఎందుకంటే నేను ఒక్కడనే, మా అమ్మకి నేను ఒక్కడనే కొడుకుని. ఖచ్చితంగా నాకు నా ఊర్లో ఉన్న సోదరులందరూ నా కుటుంబ సభ్యులే. నన్ను ఈ రోజు మీరందరూ ఎలా చూస్తున్నారో జక్కంపూడి రాజా కూడా ప్రతి విషయంలో, రాజకీయం అనే కాదు, నా వ్యాపారం, నా కుటుంబం, నా భవిష్యత్ అంతా కూడా అంటే సాధారణంగా ఒక నాయకుడి మీద ఎమోషన్స్ అనేది ఏదో ఈజీగా రాదు. ఎందుకంటే మీ అందరికీ ఒక మాట చెప్పాలి. మా తాతగారు కండే వీర్రాజు గారు మీ అందరికీ సుపరిచితులే. కండే వీర్రాజు గారు పెండుర్తి సాంబం గారితో రాజకీయాలు చేశారు. పెండుర్తి సాంబం గారు రాజకీయాల నుంచి వైదొలిగిన తర్వాత వారి కుటుంబంలో ఎవరో రాజకీయాల్లోకి రాని తరువాత మా నాన్నగారు చిట్టూరు రవీంద్ర గారితో రాజకీయాలు చేశారు. అంటే సాంబం గారు
ఒక గాడ్ ఫాదర్ గా, అంటే మాకు ఎప్పుడూ కూడా పార్టీలతో సంబంధం ఉండదు. వ్యక్తిని గాడ్ ఫాదర్ గా చేసుకుని మేము రాజకీయాలు చేసే కుటుంబం మాది. పెండుర్తి సాంబం గారి రాజకీయాలు ఇంత ఒప్పుకున్నాక మేము చిట్టూరు రవీంద్ర గారితో రాజకీయ ప్రయాణం మొదలు పెట్టాం. రాజకీయంగా మా నాన్నగారిని కూడా చిట్టూరు రవీంద్ర గారు అనేక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టారు. ఆయన ఎప్పుడైతే కాన్స్టిట్యున్సీని వదిలేశారో, ఆయన ఎప్పుడైతే వారి కుటుంబం కాన్స్టిట్యున్సీలో లేదో, మాకంటూ ఒక దిక్సూచి కావాలని మేము అలమటో రామచంద్ర అంటే చుట్టూ తిరుగుతున్న సందర్భాల్లో మాకు కనబడిన చుక్క దిక్కు అది జక్కంపూడి కుటుంబం, జక్కంపూడి రాజా గారు. ఈ రోజు మేము జక్కంపూడి రాజా గారితో ప్రయాణం చేస్తా ఉన్నాం. మాకు పార్టీతో సంబంధం లేదు. మేము అంటే ఇది నేను సందర్భంగా చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే రేపొద్దున రాజా గారి నియోజకవర్గాన్ని వదిలేస్తేనో, లేకపోతే రాజకీయాలు లేకపోతేనో మా దారి వేరేలో ఉంది తప్ప మాకు పార్టీలు సంబంధం లేదు. నాకున్న ఏకైక ఆశయం జక్కంపూడి కుటుంబం రాజకీయంగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, అందులో నేను భాగం అవ్వాలి అనే ఒక చిన్న స్వార్థం తప్ప నాకేమీ లేదు. 100% నాకు రాజకీయాల్లో రూపాయి సంపాదించుకోవాలని ఆశ అంతకంటే లేదు. ఎందుకంటే నేను సంపాదించుకునే ప్రతి రూపాయిలో పావుల బూడి గ్రామానికే ఖర్చు పెడతా ఉన్నా. అది నేను చెప్పుకోలేదు. నేను తెరిచిన పుస్తకాన్ని 100% అందరికీ తెలుసు నేను ఏం చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఈ రోజు రాజా గారి పుట్టినరోజు సందర్భంగా ఒక మాట కూడా చెప్పాలనుకుంటా ఉన్నా. ఇప్పుడు దాకా గ్రామంలో ఎవరైనా ఏదైనా కార్యక్రమాలు అడిగితే చేస్తా వచ్చాను. గుడికి కానివ్వండి, దేనికైనా కానివ్వండి. ఈ రోజు నాకు కూడా, ఎందుకంటే రాష్ట్రంలో మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు చూస్తే 2019కు ముందు రాజానగరం రాజకీయాల్లో ఏ శాసనసభ్యుడు కూడా ఎంతలా ప్రజల కోసం పరితపించినటువంటి నాయకుడు లేడు. కానీ ఒక కుటుంబం నిద్ర లేకుండా, ఏమీ లేకుండా తెల్లారి లేస్తే రాత్రి 12ంటి కారు దిగి 6ంటి కారు ఎక్కే శాసనసభ్యుడిని ఈ రోజు జిల్లాలో చూపించండి నాడైనా ఉన్నాడేమో. అటువంటి కుటుంబాన్ని మనందరం దూరం చేసుకున్నామంటే ఖచ్చితంగా జనాల్లో, ప్రజల్లో, సమాజంలో కూడా విద్వేషాలు అంటే స్వార్థపూరిత ఆలోచనలు పెరిగిపోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాంటప్పుడే మన కార్యకర్తల్ని మన అనుకున్న వాటిని కాపాడుకుని గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎంత దూరం వెళ్ళినా మనతో వచ్చేది కార్యకర్తే తప్ప ప్రజలు కాదు అనే విషయాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనూ, జక్కంపూడి రాజా గారి విషయంలోనూ నిరూపించారు. ఎందుకంటే 100% మా గ్రామాల్లో సార్ మీకు తెలియదు సార్, మా గ్రామంలో ఎవరైనా చనిపోయారని తెలిస్తే మాకంటే ముందు జక్కంపూడి ఆఫీస్ లో తెలిసేది సార్. వాళ్ళ ఎవరు చనిపోయారు, వాళ్ళకి ఒక రైస్ బ్యాగ్ పంపిస్తున్నాం, కిట్ పంపిస్తున్నాం అని. ఈ రోజు ఏ సందులో ఎక్కడ చూస్తే జక్కంపూడి సంజీవని ఉంది, ఎక్కడ చూస్తే జక్కంపూడి రైస్ బ్యాగులు కనిపిస్తున్నాయి, ఎక్కడ చూస్తే బ్లడ్ బ్యాంక్ కనిపిస్తుంది. ఇవన్నిటిని ఎవరు పాడు చేసుకున్నారు? మనమే పాడు చేసుకున్నాం. కేవలం మన స్వార్థపూరిత ఆలోచనలతో ఒక బంగారమైన కుటుంబాన్ని నిస్వార్థంగా. ఈరోజు ఇంకో విషయం చెప్తా, ఏమీ లేదు మనకి. వెనకాల చూస్తే పట్టుమని ఒక 10 ఎకరాల పొలం కూడా ఉండదు. మనం తెల్లాలి పైనుంచి కిందాక బ్రాండెడ్ చొక్కాలు 50 లక్షల రూపాయల కారులో తిరుగుతున్నాం. ఆ కుటుంబం పుట్టుకతో గోల్డెన్ స్కూల్ లో పుట్టింది. ఏ రోజైనా చూస్తే, ఇంకా మా గణేష్ గారైనా బ్రాండెడ్ చెప్పులు, బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారు. రాజా గారికి ఆయన వేసుకున్న రాజా గారికి ఆయన వేసుకున్న ప్యాంట్ ఏంటో కూడా ఆయన తెలియదు. అంటే అంతలా కనీసం మన వ్యక్తిత్వాన్ని, మన కుటుంబాల్ని, మన యొక్క ఆహార్యాన్ని కూడా మర్చిపోయి ప్రజల కోసం బతుకుతున్నటువంటి కుటుంబం జక్కంపూడి కుటుంబం. అంటే నేను చెప్పే ప్రతి మాట కూడా నేను రెండర్ చేయలేకపోవచ్చు, కానీ మీరు అందరూ గ్రహించండి. అటువంటి కుటుంబాన్ని మనం ప్రేమించాలి, ఖచ్చితంగా మనం గుండెల్లో పెట్టుకోవాలి. రానున్న ఎన్నికల్లో ఏ ఎన్నికైనా అవనివ్వండి, అది ఏ కార్యక్రమం అయినా అవనివ్వండి, జక్కంపూడి కుటుంబాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది, వారికి కాదు అనే విషయాన్ని మీరు అందరూ గ్రహించాలని సందర్భంగా కోరుకుంటూ, అదే విధంగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఎవరు కూడా 1.5 సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయింది, ఎవరు ఇబ్బంది పడొద్దు. అందరూ కూడా చాలా బాధతో, చాలా నీరసంగా ఉన్నారు. క్యాడర్ అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో మాకు మా కుటుంబాలు నేర్పింది ఏంటంటే, ఏదైనా సరే రుణం తీసుకోవడం నేర్పించారు. అది మంచి అయినా అవనివ్వండి, చెడైనా అవనివ్వండి. మంచి అయినా వడ్డీతో సహా చెల్లిస్తాం, చెడైనా సరే చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జక్కంపూడి రాజాని బలహీనపరచాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ అందరూ
సూసైడ్ స్క్వాడ్ లో వ్యవహరించి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా మీద ప్రేమతోనో నాకు నీకు స్థానం ఉండాలని నా గ్రామ ప్రజలందరి సమక్షంలో నేను జగ్గంపూడి రాజా గణేష్ గారి గుండెల్లో తేజ అనేవాడు ఖచ్చితంగా ఒక స్థానం సంపాదించుకోవాలి. అది బలవంతంగా అయినా సరే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు మీ మనసులో స్థానం కావాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే తిట్టినా కొట్టినా అన్న నా ప్రయాణం కేవలం రాజా గారితోని గణేష్ గారితోనే ఉంటది. మీరు తోసేసిన ఆఖరి మెట్టు కూడా పట్టుకుని మీదని ప్రయాణం చేస్తా. ఖచ్చితంగా నన్ను ప్రేమించమని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా ఆరాధ్య దైవం జగ్గంపూడి రాజా గారికి మంచి ఆరోగ్యం మంచి రాజకీయ భవిష్యత్తు ప్రసాదించాలని మీ అందరి ఆశీస్సులు ఖచ్చితంగా ఆయనపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను ఏదైనా తప్పు ఎవరైనా ఆహ్వానించకపోయినా ఏదైనా తప్పు జరిగినా నాకు క్షమించండి. ఖచ్చితంగా ఆహ్వానం మన్నించినటువంటి మరి ముఖ్యంగా ఎప్పుడు కూడా పాత్రికేయ మిత్రులు పత్రికా